నమస్తే. తెలుగు ప్రేక్షకుల హృదయాలను ప్రేమతో నింపిన చిత్రాల్లో ముందు వరుసలో నిలిచే సినిమా మనసంతా నువ్వే. ఆ మధురమైన ప్రేమ కథకు ప్రాణం పోసిన దర్శకుడు విఎన్ ఆదిత్య గారు తన ప్రత్యేకమైన కథనం, భావోద్వేగాలను అందంగా చిత్రీకరించే తీరు, సంగీత సన్నివేశాల సమన్వయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన క్రియేటివ్ ఫిల్మ్ మేకర్. కుటుంబ కథలు, ప్రేమ కథలు, సున్నితమైన భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య గారు. మనసంతా నువ్వే సినిమా విజయం ఆయన కెరీర్లో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. కొత్త తరహా ప్రేమ కథలకు ఆయన ఇచ్చిన రూపం ఇప్పటి ప్రేక్షకుల మదిలో సజీవంగా ఉంది. ఈ రోజు మన స్టూడియోలో ఆయనతో కలిసి ఆయన సినీ ప్రయాణం, సృజనాత్మకత ఆలోచనలు, విజయాలు, సవాళ్ల గురించి డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారితో మా ఎంటర్టైన్మెంట్ హెడ్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సుందర్ తురుమెల్ల ఫేస్ టు ఫేస్. Sir, hearty congratulations. Thank you, Sundar garu. Thank you so much. Happy to see you in Hyderabad. చాలా కాలం తర్వాత. US నుంచి. అవును సార్. అప్పుడు ఎప్పుడో చేయాల్సిన, అమెరికాలో చేయాల్సిన. మీ మనసంతా నువ్వే కల్ట్ క్లాసిక్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చారు. సో ఆ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకుని పోయే ముందు, రీ రిలీజ్ అవుతుంది ఈ నెల వాలంటైన్స్ డే 14 ప్రేమలకే మీరు కానుగ్గా మళ్ళా 21 సంవత్సరాలు, అంటే మన 25 అయిపోయింది. కరెక్ట్. సో ఈ జనరేషన్ కూడా ఆ సినిమాని అందిస్తూ ఈ చూడడానికి మంచి అవకాశం ఇచ్చినట్టు, అట్లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన మీరు ఆ సినిమాలోకి విషయాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు విఎన్ ఆదిత్య పూర్తి పేరు ఏంటి, ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అయితే మనసంతా నువ్వే ఫస్ట్ టైం నాకు ఆఫర్ ఇచ్చిన ఎంఎస్ రాజు గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను పర్సనల్గా అప్పుడు సినిమాని ప్రేక్షకులకి అందించిన ఆయన. 25 ఏళ్ల తర్వాత సర్ప్రైజింగ్లీ హనుమాన్ ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు, అండ్ అలాగే శ్రీమాత క్రియేషన్స్ అని రవికాంత్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు. ఇది సర్ప్రైజ్ నాకు. ఈ రీ రిలీజ్ వీళ్ళ క్రెడిట్. నేను కూడా అనుకోలేదు ఇంత బాగా ప్లాన్ చేసి గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తానని. సో మీ ద్వారా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ, విఎన్ ఆదిత్య అంటే సింపుల్ వడ్రేవ్ నాగేంద్ర ఆదిత్య. ఫాదర్ బ్యాంక్ ఆఫీసర్, మదర్ హౌస్ వైఫ్, 3 అన్నదమ్ముల్లో నేను లాస్ట్. సో ఒకటేంటంటే మన ఇళ్లలో జనరల్గా ఆ టైంలో ఎస్పెషల్లీ ఎర్లీ 90s అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ తప్పితే వేరే వాళ్ళు అసలు మనుషులే కారన్న ఒక సొసైటీ మీకు బాగా గుర్తున్నారు. అలాగే ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో ఒక ఎన్ఆర్ఐ ఎవరైనా పెళ్లి చూపుల కోసం ఇక్కడ తిరుగుతున్నాడని తెలియగానే వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్, పెళ్లి అన్ని చేసేసి పంపించేసి ప్యాక్ చేసి పంపించి, ఇప్పటిలాగా ఇన్ని వెర్సటైల్ కెరీర్స్ కానీ, ఇంత బ్రాడ్ మైండెడ్నెస్ కానీ, స్పాన్ కానీ ఏమీ లేని రోజులు, అందరూ కంటెంటెడ్ అనమాట. అలా ఆ కన్సర్వేటివ్ థాట్ ప్రాసెస్ లో మా ఇంట్లో కూడా న్యాచురల్ గా మా మదర్ ఒప్పుకోలేదు. నేను బిఎస్సి స్టూడెంట్, విజయవాడ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. సో కాలేజ్లో మాత్రం డిబేట్స్ అవి కల్చరల్గా చాలా యాక్టివ్. వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఒక 340 ప్రైజెస్ కాలేజ్కి తెచ్చాను నేను 5 ఏళ్లలో, ఇంటర్ డిగ్రీ సిద్ధార్థ కాలేజ్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు న్యాచురల్లీ మనం ఇంకా ఇదే కెరీర్ అని డిసైడ్ అయిపోయా డైరెక్షన్. ఆ తర్వాత ఇంట్లో చెప్పి వెళ్ళాలా, చెప్పకుండా వెళ్ళాలా అన్న కాన్ఫ్లిక్ట్లో, పాస్ అయితే చెప్పి కన్విన్స్ చేసి వెళ్దాం, ఫెయిల్ అయితే చెప్పకుండా వెళ్ళిపోదాం. సో ఫైనల్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా బిఎస్సి. అప్పుడు అఫీషియల్గా చెప్పి రావుకొండలరావు గారి ద్వారా, ఆయన మా ఫాదర్ ఫ్రెండ్, ఆ ముందు ఆయన వెతికి పట్టుకొని స్వాతి ముత్యంలో కమలాసన్ లాగా వాళ్ళ గేట్ వదలకుండా ఆయన నన్ను సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర బృందావనం సినిమాకి అప్రెంటిస్ గా చేసి, తర్వాత భైరవ ద్వీపంకి అఫీషియల్ గా ఆన్ బోర్డు అసిస్టెంట్ డైరెక్టర్ గా. సో ఎప్పుడైతే చందమామ విజయ కంపెనీస్ లాంటి ఒక పెద్ద సంస్థ, సంగీతం గారు, బాలకృష్ణ గారు హీరో, రోజా గారు హీరోయిన్, భైరవ ద్వీపం లాంటి ఒక మ్యాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ కి అదే నా పేరు పడిన మొదటి సినిమా. సో ఇంకా అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్, ఇంకా వెనక్కి తిరిగి చూడలే. అవును, అంటే యాక్చువల్గా ఈ మనసంతా నువ్వేకి సంబంధించి రీ రిలీజ్ 14th అవుతున్న సందర్భంలో మీరు
అంటే మీకు వచ్చిన జ్ఞాపకాలు అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ రోజున తీసుకున్న అటువంటి కల్ట్ క్లాసిక్ తీసినప్పుడు మీకు వచ్చిన ఆ అనుభవాల్లో సంబంధించిన బెస్ట్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ఏంటంటే ఒక సాడ్ ఇన్సిడెంట్ నుంచి ఒక హ్యాపీ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం బిఫోర్ మనసంతా నువ్వే నా లైఫ్లో జరిగింది. మనసంతా నువ్వే ముహూర్తం మే 10. ఎంఎస్ రాజు గారు ఫస్ట్ నన్ను పిలిచింది ఆ ముందర సంవత్సరం 2000 డిసెంబర్. ఓకే. సరే నేను శబరిమల దీక్ష తీసుకొని వచ్చి జనవరి 13 ఇప్పుడు 12 తిరుపతికి వెళ్ళాం సంక్రాంతి టైంలో. తిరుపతికి వెళ్ళిన వాళ్ళము వెళ్ళేటప్పుడు నైట్ అంతా నేను డ్రైవ్ చేశాను, 4 ఫ్రెండ్స్ వెళ్ళాము. అప్పటికే మనసంతా నువ్వే కథ చూసాయిగా అనుకుంటూ ఉన్నాం ఇలా ఒక ఆన్లైన్ లాగా. రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద యాక్సిడెంట్, వేరే ఫ్రెండ్ నడిపాడు, మేజర్ యాక్సిడెంట్ అయ్యా ఇక్కడ కుట్లు. అప్పుడు జగన్ అని అపోలోలో అప్రెంటిస్ కొత్తగా డాక్టర్ అనమాట, మంచి తను జూనియర్ డాక్టర్. తర్వాత లండన్ మూవ్ అయిపోయాడు ఆయన, ఎఫ్ఆర్స్ చేసి పెద్ద డాక్టర్ అయిపోయాడు లండన్లో. ఇప్పుడు ఆయన మొబైల్లో ఫోన్ చేసి ఇలాగ యాక్సిడెంట్ అయింది, ఎవరెవరికి దెబ్బలు ఎక్కడ తగిలే. ఆయన మాకు అందరికి హైదరాబాద్ వచ్చే వరకు, హైదరాబాద్ ఇంకా 30 కిలోమీటర్ల చివర, మీరు పడుకోకూడదు, వామిటింగ్స్ అవ్వకూడదు, మెలకుగా ఉండండి, మాట్లాడుతూ ఉండండి, ఇలా చెప్తూ ఉంటే కంగారుగా ఉంటుంది కదా. సో టు ఎంగేజ్ మై అదర్ 3 ఫ్రెండ్స్ నేను ఈ కథ చెప్పి నేను మర్చిపోలేదు అని, ఈ కథ ఇలా అనుకుంటున్నామని చెప్పాను. అది నాకు అంటే అలాంటి సిచ్యువేషన్లో రోడ్డు మీద పక్కన కారు చెట్టు గుద్దేసి పడుకున్న సందర్భంలో ఈ కథని నా జ్ఞాపక శక్తిని టెస్ట్ చేసుకోవడానికి చెప్పాను నేను. ఈ విషయం మనసంతా ఇంటర్వ్యూస్ లో ఎక్కడ రాలేదు, మీరు అడిగారు కాబట్టి మీకే. సో అక్కడి నుంచి వచ్చి ఒక నెలలు ఎంతో పడకేసాం. ఆ తర్వాత స్టార్ట్ అయింది సినిమా. మే 10th నుంచి ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. 2001 మే 10th మొదలు పెట్టాం, 2001 అక్టోబర్ 19th రిలీజ్ చేసాం. అంతే 66 days లో సినిమా చేసాం. ఒక 5 నెలలు హోంవర్క్ చేశాను ముందు, మే 10th ముహూర్తానికి ముందు. సార్ అసలు యాక్చువల్గా మీరు ఇన్ని అప్ అండ్ డౌన్ చూశారు, చాలా దెబ్బలు తిన్న పరిస్థితి. రెండోది ఎన్ని సాడ్ వార్తలు ఉన్నా లేకపోతే ఎన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయినా ఆ నవ్వు చెక్కు చెదరదు. ఎందుకని అసలు వినోద్ గారు అంటే నవ్వే అసలు. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మందికి కూడా ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనమాట. నాట్ ఓన్లీ ఇంటర్వ్యూస్, ఫ్రెండ్స్తో మాట్లాడినా ఏంటి చెక్కు చెదర నవ్వు వెనకాల ఉన్న రహస్యం ఏంటి సార్? అంటే నేను ఏది పర్సనల్ గా అంత హార్డ్ గా తీసుకున్నాను, దానివల్ల తిట్లు కూడా తిన్నాను. అంటే నవ్వు 4 విధాలు చేయటం అంటారు కదా. చాలా సీరియస్ సందర్భంలో నేను మీలా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా బాగా చాలా సీరియస్ సందర్భంలో నేను కూడా మీతో పాటు సమానంగా బాధపడతానని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను నవ్వి తేలిగ్గా తీసుకున్నాను. నా ఉద్దేశం మీ బాధ పోగొట్టడం అవుతుంది, కానీ మీ ఎక్స్పెక్టేషన్ లాగా నేను రియాక్ట్ అవ్వలేదని తిడతారు. అంటే ఇది నీకు నవ్వుతావు నువ్వు, అంటే నా బాధ నీకు అంత జోక్ అయిపోయిందా అన్న డైలాగ్ నేను నా జీవితంలో అత్యధిక సార్లు విన్నాను. బట్ ఈవెన్చువల్లీ నా గురించి తెలిసిన తర్వాత దే అండర్స్టాండ్, అప్పుడు ఇంకా క్షమించేస్తారు. బట్ నవ్వటం అంటే బేసిక్గా నేను వెరీ మచ్ ఫన్ లవింగ్ పర్సన్. అది చిన్నప్పటి నుంచి ఇంట్లో అట్మాస్ఫియర్ అన్నీ అంతే. 3 బ్రదర్సే అలా జోకులు వేసుకుంటూ సరదా కాలక్షేపం చేసి. సార్ యాక్చువల్లీ మనసంతా నువ్వేలో ఆ లవ్ కనెక్టివిటీగా అసలు యాక్చువల్గా ఆ సినిమాలో స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు తీసుకున్నది ఏంటంటే చిన్న ల్యాగ్ ఉండదు. స్టార్టింగ్ పావురం దగ్గర నుంచి కట్ చేస్తే సాంగ్లోకి వెళ్ళిపోవడం, అసలు స్క్రీన్ ప్లే అలా పరిగెడుతుంది, చాలా రేసీగా ఉంటుంది, 2 కనెక్ట్ అయిపోతుంది. అసలు ఒక్క చిన్న ల్యాగ్ షాట్ ఉండదు. నెక్స్ట్ అక్కడ ఎమోషన్ డ్రామాకి వచ్చినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ అసలు ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఒక రేంజ్ లో చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటుంది. సో ఇంత చక్కటి సినిమా ఇచ్చింది మీరు. గతంలో జయంతి సి పరాంజీ దగ్గర ప్రేమించుకున్నారా, వీటికి కూడా చేశారు. ఈ ప్రేమ కథలకి మీకు ఇన్స్పిరేషన్ గా ఉన్న డైరెక్టర్స్ ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బాలచంద్ర గారు మరో చరిత్ర. నేను ఫస్ట్ లవ్ స్టోరీ తీద్దాము అని డిసైడ్ అవటానికి కారణమే మరో చరిత్ర. అది కూడా నేను నా మొదటి లవ్ స్టోరీ వైజాగ్ లోనే తీయాలని నిర్ణయించుకోవడం కారణం కూడా మరో చరిత్రే. ఓకే. దాని ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది. నేను వైజాగ్లో ఆ మరో చరిత్ర రిలీజ్ అయిన టైంలో మేము అక్కడే ఉన్నాం, శారదా బాలవిహార్లో. నేను ఫస్ట్ స్కూలింగ్ అది నాకు 72 నుంచి 73, 74, 75 ఆ టైంలో అక్కడ ఉన్నాం. ఫాదర్ అక్కడ జాబ్ వైజాగ్లో బ్యాంక్లో. సో చూపిస్తూ ఉండేవాళ్ళు మాకు మరో చరిత్రలో ఇదే లైట్ హౌస్, ఈ బీచ్లోనే షూటింగ్ చేశారు
అయ్యే తీగ పువ్వున్న సాంగ్ ఎక్కడ తీశారు, ఇట్లా అది అది ఇంకా విపరీతంగా మైండ్లో పడిపోయింది. అండ్ అక్కడ ఉండగానే ముత్యాల ముగ్గు సినిమా చూశాను. దాంట్లో ముత్యాల ముగ్గు లవ్ స్టోరీ కాదు, బట్ డైలాగ్ డ్రామా అది. దాన్ని మోనో యాక్షన్ చేయటంతోనే నాకు నా కల్చరల్ లైఫ్ స్టార్ట్ అయింది వైజాగ్లోనే. దాని ప్రైజ్ కూడా వచ్చింది, రావు గోపాలరావు ఏకపాత్ర. సో ఇలా నాకు ఆ లవ్ స్టోరీల్లో బాగా ఇంకా గాన్ విత్ ద విండ్. ఆ తర్వాత టైటానిక్, ఖుషి, తొలి ప్రేమ, ఇలాగా చాలా మంది దర్శకులు అండ్ మెయిన్ యాష్ చోప్రా, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్. కరెక్ట్ గా నేను డైరెక్టర్ అయ్యే ముందు వీళ్ళు బాగా లవ్ స్టోరీలు. అండ్ కృష్ణవంశీ గారు నిన్నే పెళ్ళి ఆడతా, జయంత్ గారు ప్రేమించుకుందంట. నేను స్క్రిప్ట్ లో నుంచి ఆయనతో అసోసియేట్ చేశాను కాబట్టి అదిను ప్రేమంటే ఇదేరా, బావగారు బాగున్నాడు, 3 సినిమాల్లో నేను జయంత్ గారితో చేశాను. సో జయంత్ గారు సినిమా అంతా ఎంత మాస్ కమర్షియల్ సినిమా అయినా ఈ ఎప్పుడైతే ఈ లవ్ సీన్స్ వచ్చినప్పుడు ఆయన ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ అడ్వర్టైజ్మెంట్ తీసినట్టు ఆయన దాన్ని చాలా ప్యాంపర్ చేస్తారు ఆ సీన్ ని. అందుకని లవ్ సీన్స్ ఇలా తీయాలన్నమాట. సంగీతం గారు మోర్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. ఆయన టెక్నిక్ మీద చాలా గ్రిప్ ఉన్న ఆయన. అండ్ ఎమోషన్, గ్రౌండెడ్ ఎమోషన్ ఉంటుంది. బట్ ఆయన జానరాలు మార్చుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మనం ఒకటే నేర్చుకోలేం. బట్ జయంత్ గారు జానరాలు మారలేదు కాబట్టి నాకు నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ. యాక్చువల్గా మనసంతా నువ్వేలో అది సినిమా ఒక కథ లాగా కాకుండా ఇదేదో స్ట్రగుల్ అయిన వ్యవహారం లాగా అనిపించే కన్స్క్రిప్ట్ లాగా ఉంటది. సహజ నిజ జీవితంలో ఏమైనా వీణాదిత్య గారికి మనసంతా నువ్వే అనేలాగా ఎవరైనా ఉన్నారా? కాదు, నాకు మా చిన్నప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు భాగ్యరాజా గారిది డార్లింగ్ డార్లింగ్ అని ఒక తమిళ డబ్బింగ్ సినిమా. ఆ సినిమా నాకు అందులో పెద్ద అయిన తర్వాత కదా నాకేమి గుర్తు లేదు, నాకు పెద్దగా కనెక్ట్ కాలేదు. నేను ఆ ఏజ్ లో నేను బాగా కనెక్ట్ అయింది అందులో చిన్నపిల్లలు కదా. ఓకే. సో నా అప్పుడు మా బావ ఒక ఆయన జర్నలిస్ట్, ఆయన శర్మ గారు అని, ఆయన మాకంటే ఇంట్లో న్యాచురల్లీ పెద్ద, ఆయన కజిన్స్ లో ఫస్ట్ కజిన్ మా మేనత్తయ్య గారు. ఆయన చాలా సినిమాలు చూసి మంచి మంచి నవళ్ళు చదివి ఆయన మార్క్ రివ్యూలు అన్ని ఇస్తుండేవాడు మా దగ్గర సరదాకి. సో దట్ ఈస్ హౌ వి గ్రూ అప్. అలా నేను ఆయన మాటల్లో నాకు బాగా గుర్తు ఏంటంటే, జనరల్గా పెద్ద అయ్యాక కదా బాగుంటే పెద్దవాళ్ళు చూస్తారు, లేకపోతే చూడరు, కానీ బాల్యం అన్నది ప్రతివాడి జీవితంలో ఉంటుంది, అది అందరు కనెక్ట్ అవుతారా అనేవాడు ఆయన. అని నాకు అందుకే భాగ్యరాజు ఇష్టం. డార్లింగ్ డార్లింగ్లో చైల్డ్హుడ్ కథ ఎంత అందంగా చెప్పాడు, అందరికీ వాళ్ళ చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. నాకు మనసంతా నువ్వే టైంకి నాకు బలంగా పడిపోయి నాకు అదే పెద్ద అయ్యాక ఏదైనా అవ్వచ్చు, చిన్నప్పుడు కథ ఉండాలి అది రాసేసాం ఫస్ట్. ఆ చిన్నప్పుడు 2 ఫ్రెండ్స్, అప్పుడు బాల్యం అంటే బాల్యంలాగే ఉండాలి, వాళ్ళు మళ్ళీ ముదురు కబుర్లు లవ్వు గివ్వు అని ఆ యాంగిల్ లేకుండా ఆ ఏజ్ లాగా ప్లే చేయాలి. అంటే తూనిగా పాట లాంటిది చెప్పిస్తారు కదా, అంటారు కదా. ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ ఏజ్ కి కరెక్ట్ గా ప్లే చేస్తాం. అది చేయటం అన్నది నా లైఫ్ లో అసలు నా ఎడ్యుకేషన్ మొత్తం బాయ్స్. డిగ్రీ అయ్యే వరకు రైట్ ఫ్రమ్ స్కూల్, ఫస్ట్ స్కూల్ నుంచి మొత్తం బాయ్స్ ఎడ్యుకేషన్. మనకి అసలు ఆడపిల్లలతో ఇంటరాక్షనే లేదు. అండ్ టూ మచ్ కెరీర్ ఫోకస్డ్. నేను రోజా గారు భైరవదీపం అప్పుడే తిడుతుండేవారు, ఆవిడ రజిత గారు వీళ్ళందరూ కలిసి, నువ్వు ఆడపాత్రలు లేని సినిమాలే దర్శకత్వం చేస్తావా, మేము ఆర్టిస్టులు కదా, మాకు డైలాగులు చెప్పవా, ఎంతసేపు హీరో మిగిలిన మగ క్యారెక్టర్లుగా చెప్తావా. అంటే ఒక రకమైన హార్డ్ కోర్ మేల్ చావనిస్ట్ అన్న ఇమేజ్లో నుంచి నేను మామూలు అది కాదు. యాక్చువల్లీ నాకు మొహమాటము భయము, ఆ ఇంట్రావర్ట్ నేచర్ని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని చెప్తే మా మదర్ షీ కరెక్టెడ్ మీ. ఆవిడ నాకు 9th క్లాస్లోంచే చెప్తుండేవాళ్ళు, నువ్వు సిగ్గుపడినా కానీ యారగెంట్గా కనబడుతోంది, సో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి తప్పులేదు అంటుండేవారు ఆవిడ. సో ఇంట్లో కూడా ఆడపిల్లలు లేరు. అలా నాకు నేను స్లోగా ఐ స్టార్టెడ్ బీయింగ్ నైస్ విత్ దెమ్. అది తప్పక అంటే అర్థం చేసుకోవటం మెచ్యూరిటీలో వచ్చి పెరిగింది. సో నాకు ఇట్లాగా ఈ రెగ్యులర్గా నేను సినిమాల్లో తీసే ఏ లవ్ స్టోరీ నా లైఫ్లో జరగలేదు, అంటే అవకాశం లేదు. నేను చాలా లేటు ఆ విషయంలో, నేను చాలా ఆలస్యం, భయంకరంగా ఆలస్యం. అసలు అదే అంత డెప్త్ ఉన్న సినిమా కాబట్టి నాకు అది కేవలం ఇంటెలిజెన్స్.
నేను చూసినవన్నీ కలిపి కొడతా సినిమాలో. ఆ సినిమాలు అవ్వచ్చు, సంఘటనలు అవ్వచ్చు, నా చుట్టూ ఉన్న పాత్రలు అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ లో జరిగిన ఇన్సిడెంట్లు నేను ఏదైనా అలా చూస్తే పట్టుకుంటా. అది నెమ్మదిగా సినిమాలో. కానీ దాంట్లో సినిమాలు అన్ని కుదిరినాయి. అసలు మ్యూజిక్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, కెమెరా కావచ్చు, తర్వాత సాంగ్ లో ఆమె బీచ్ దగ్గర ఒక షాట్ తీస్తారు. అసలు ఎంత బ్యూటిఫుల్ షాట్ అంటే అది దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కటి కాదు, అసలు అన్ని కుదిరేసినాయి. తర్వాత మీ డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ. దాని తర్వాత ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయి నేనున్నాను, బాస్, బిగ్ స్టార్ నాగార్జున గారితో సినిమాలు తీసే స్థాయికి వెళ్ళిపోయాను మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు సంబంధించిన మీ శిష్యులు కావచ్చు, మీ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడిని తీసుకుంటే పటాస్తో మొదలయ్యి చిరంజీవి దాకా వెళ్ళిపోయారు. వెనకరాల అంటే ఆ గ్రాఫ్ అలా వెళ్ళింది. మీరు నాగార్జున గారి దాకా వెళ్ళిన తర్వాత వర్ధమాన నటుడైన నవదీప్ని పట్టుకొని మనసు మాట వినదంటే అసలు మీరే మాట విని వెనకెళ్ళారు. నేను ఎవరు మరి అలాంటి నేను రెమ్యూనరేషన్ కి కూడా అటెంప్ట్ అవ్వలే. అందులో కూడా పోగొట్టుకున్నాను. యాక్చువల్గా కారణం ఏం లేదు. నేను బేసిక్ గా ఏ సినిమా నా సినిమాగానే చూడటం అనే ఒక చాదస్తంలో ఉన్నా కానీ నేను దీని నుంచి అది బిల్డ్ చేయాలి, దాని నుంచి అది బిల్డ్ చేయాలన్న కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ అసలు నాకు ఇప్పటికీ లేవు. అంటే నాకు రాదు. ఇప్పుడు నేను అలా అనుకుంటే నేను ఇంకొక సినిమా చేస్తానో లేదో తెలియదు. హ్యాపీగా బయట నాకు చాలా ఆఫర్స్ ఉంటాయి. నేను లైఫ్లో మనీ సంపాదించాలంటే నాకు బయటకు వచ్చి ఏ బిజినెస్ పెట్టినా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా ఎలా చేయాలో తెలుసు. కానీ నా ఇంట్రెస్ట్ సినిమాల్లో ఉన్నప్పుడు నేను ఒక సినిమా అవకాశాన్ని నో అనలేను. దాన్ని ఎంత బాగా చేయాలని ఆలోచించడమే తప్ప ఇది వద్దు, అదైతే నాకు ఉపయోగం, ఇలాంటిది నాకు జెన్యున్గా తెలీదు. నేను ఇప్పుడు జాగ్రత్త పడుతున్నా. కొత్త ప్రొడ్యూసర్లు అందరినీ చూసి ఎవ్రీ టైం నేనే ఇరుక్కుంటున్నా, ఎవ్రీ టైం నేనే లైబిలిటీలో ఉంటున్నా, వాళ్ళని సేవ్ చేయడం కోసం ప్రొఫెషనల్ ఎథిక్స్ అని చెప్పి నేను ఇరుక్కుపోతున్నా. సో ఎవరైనా వస్తే నో అనొచ్చు, ఇలా నో అనాలి, ఇది సినిమా చేయకుండా ఉంటేనే బెటర్ అని అలా కొంతకాలంగా నేను జాబ్స్ చేస్తూ సినిమాల్లోనే కథలు వినటము, స్టోరీ కన్సల్టెంట్ కింద ఉండటము, లేకపోతే స్క్రీన్ ప్లే వింటున్నారు. అంటే అలా చేసుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ వినొచ్చు. నేను అంటే బాస్ నిరాశపరిచినా కానీ నేనున్నాను పెద్ద హిట్. అవును, నేనున్నాను లాంటి పెద్ద హిట్ తీసిన తర్వాత నెక్స్ట్ నవదీప్ నన్ను అసలు ఎవరు అడగలే. మేమే అనుకున్నాం. నాకు మనసంతా నువ్వే తర్వాతే ఒక యూత్ ఫెస్టివల్ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ మీద, ఎందుకంటే నా లైఫ్ దాంట్లో చాలా ఉంది కదా, అంత ఆ బ్యాక్గ్రౌండ్ లో లవ్ స్టోరీ చేయాలనుకున్నాను నేను. అనుకుని మన పొట్లూరి ఫణీంద్ర బాబు గారు అని ఆయన అప్రోచ్ అయినప్పుడు నేను హ్యాపీగా ఆ ఉప్పలపాటి నారాయణరావు గారి త్రూ వచ్చింది అది ఆ ప్రాజెక్ట్. వాళ్ళు వసంత బాలన్ అన్న ఆయనతో, నితిన్ గారితో ఒక సినిమా, నాతో నవదీప్తో ఒక సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు. నితిన్ వసంత బాలన్ సినిమా ఆగిపోయింది, నేను కంటిన్యూ చేసేసాను, ఫినిష్ చేశా. సో కథ తప్పు లేదు, బట్ నేను బాగా చేయలేదు. అది నాకు ఎడిటింగ్ రూమ్ లోనే అర్థమైంది ఈ సినిమా తేడా కొట్టింది అని. నవదీప్ చాలా బాగా చేశాడు. సినిమాని పక్కన పెట్టినా యాక్చువల్గా ఏంటంటే మీకు వెంకటేష్ బాబు గారితో ర్యాప్ ఉంది. నేను వెంకటేష్ బాబుకి 3 కథలు చెప్పి ఇప్పటిదాకా జరగలేదు. చిరంజీవి గారికి ఒక 10-15 కథలు చెప్పి అవి జరగలేదు. ప్రయత్నాలు చేయకుండా ఉంటాను, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. బాలకృష్ణ గారికి కథలు చెప్పాను. సో నేను కథలు చెప్పకుండా ఊరికనే అవాయిడ్ చేసి అట్లా లేను, ఎప్పుడూ లేను. ఎందుకంటే ఇవాళ ఒక కథ చెప్పానంటే అది ఇవాళే జరిగిపోతుందని నా అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదు. అది మేబీ 2 ఏళ్ల తర్వాతనా టక్కని వాళ్ళ లైనప్లో కథ నేను అల్లు అర్జున్ గారికి కథ చెప్పాను. సో నేను నా ప్రయత్నంలో అన్ని పెద్ద ప్రయత్నాలు ఉంటాయి, కానీ అవి జరిగే లోపు నేను వచ్చిన సినిమాలు కూడా చెయ్యకపోతే మార్కెట్లో ఉండము, నాకు సర్వైవల్ ఉండదు. కానీ పబ్లిక్ ఏంటంటే ఇవి కనబడతాయి, అవి తెలియవు, అవి జరిగే వరకు తెలియదు. అదే ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చినా కూడా జరుగుతాయని దాఖలాలు లేని పరిస్థితిలో ఇండస్ట్రీ ఫిలిం మేకింగ్ డైనమిక్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, కామ్గా పోవటమే. ఇప్పుడున్న డైరెక్టర్లు, కొత్తగా వస్తున్న డైరెక్టర్లు చాలా మంది రకరకాలైన కాన్సెప్ట్లు పట్టుకొస్తున్నారు. అయితే అప్పుడుకున్న దానికి మీ టైంలో ఉన్న దానికి ఇప్పుడు ప్యూరిటీ మిస్ అయింది, క్వాలిటీ మిస్ అవుతుంది. అండ్ క్వాలిటీ దట్ మీన్స్ ఏంటంటే టెక్నికల్గా కాదు, లవ్లో ఎస్పెషల్. అంటే ఇప్పుడు మిమ్మల్ని లవర్స్ అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు ఉంటుందంటే ఈ రోజు చూసినా కానీ ఈ రోజు రైటప్ రాశారు, టీవీలకు అతుక్కుపోయి ఈ రోజు చూసినా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన సినిమా అది, నో డౌట్ దాంట్లో. సో ఇప్పుడున్న లవర్స్ లో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్యూరిటీ ఉందా? అసలు సొసైటీలో లేదు. సినిమాల్లో వెతకడానికి ఎప్పుడైనా సొసైటీలో ఉండాలా. అదే అప్పుడు 10% అయినా 15% అయినా 100% వరకు సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సొసైటీయే పరమదారుణంగా ఉంది. ఇంకా సినిమాలని మనం బాగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, అక్కడి నుంచి వచ్చేసే కదా సినిమాలు చేస్తాం. సొసైటీలో లేదు. ప్యూర్ గా లవ్ అంటే ఇప్పుడు అమ్మాయి
మూవ్ ఆన్ కల్చర్ అంటే మనం ఎప్పుడైతే బ్రేకప్ను కూడా పార్టీ చేసుకునే కల్చర్ వచ్చినప్పుడు దానికి కూడా సెలబ్రేషన్, దాన్ని తప్పలేము. ఎందుకంటే డిప్రెషన్లో దేవదాస్ లాగా అలా అయిపోమని చెప్పలేము. అలా అని దాన్ని ఓవర్ యాక్షన్ చేసి సెలబ్రేట్ చేసుకోమని చెప్పలేము. అంటే అతివృష్టి అనావృష్టిలా ఉంది. నన్ను ప్రేమిస్తే అవతల వ్యక్తి మంచి వాళ్ళు, నన్ను ప్రేమించినంత మాత్రాన ఇంకా అక్కడి నుంచి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్, లేదా వాళ్ళ మీద యాసిడ్లు పోస్తామని, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్, నేను కోసుకుంటా నువ్వు, ఏదైనా టార్చరే ప్రధానంగా ఉంది. ఇందులో ఎక్కడా లవ్ లేదు. ఎనీథింగ్ ఈజ్ ఎక్సెంట్రిసిటీ ఈజ్ ఆల్వేస్ టార్చర్. ఈ ఎక్సెంట్రిక్ బిహేవియర్ వల్ల యూ కెన్ నెవర్ ఫైండ్ ప్యూర్ లవ్. ఒక రెస్పెక్ట్ లేదు. ఎదుటి మనిషి ఇప్పుడు నన్ను నో అంటే కూడా ఆ అభిప్రాయాన్ని నేను గౌరవించి కామ్గా ఉండాలనే ఒక రెస్పెక్ట్, సాధారణ మానవ రెస్పెక్ట్ ఉంటుంది కదా, అది లేదు ఇప్పుడు సొసైటీలో. అది చేతగానే అన్నాం కదా. సో అది లేనప్పుడు ఒక జెన్యూన్ లవ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది న్యాచురల్లీ చేయలేము. అసలు రిలేషన్షిప్సే అన్నీ చాలా సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయాయి. సో పీపుల్ ఆర్ నాట్ ఫైండింగ్ ఎ రైట్ కంపానియన్. లేకపోతే మీకు సూసైడ్స్ రేట్లు పెరగవు, డివోర్స్ రేట్లు పెరగవు. రేట్ ఆఫ్ డివోర్స్ అండ్ రేట్ ఆఫ్ సూసైడ్స్ పెరగవు. ఎందుకు పెరుగుతున్నాయి అంటే రీజన్ ఏంటంటే సొసైటీలో ఆ కంపాటబిలిటీ పోయింది. ఒక మనిషికి ఇంకో మనిషి మధ్య కంపాటబుల్ రిలేషన్ పోయింది. అంటే మన అనుకున్న దగ్గర నుంచి నేను అనేదాకా వచ్చేసారు. ఇంకా నేనులో కూడా ప్రోగ్రెసివ్ నేను లేదు, డిప్రెసివ్ నేను ఉంది. అది డిస్ట్రక్షన్. అంటే నా ఇష్టం, నా జీవితం నేను చంపుకుంటా, ఇది ఒక వితండవాదం తయారైపోయింది. నీకెందుకు అంటారు. ఇప్పుడు పిల్లల్ని నువ్వు అలాగా అన్నం మానేకు, అనవసరంగా అనారోగ్యం అంటే నా ఇష్టం, నా కడుపు, నేను మాడుస్తాను, నేను చేస్తాను, నీకెందుకు అంటారు పేరెంట్స్నే. అసలు యాక్చువల్లీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి యాక్చువల్లీ పిల్లల విషయం ఎస్పెషల్ అమెరికాలో అయితే వాడు ఏం చేసిన గుడ్ జాబ్ అనాల్సిందే. అంతే కేసు పెట్టేస్తారు పేరెంట్స్. అంతే, గుడ్ జాబ్, ఐ అప్రిషియేట్. ఖచ్చితంగా గుడ్ జాబ్ ఒకటి నేర్చుకోవాలి పిల్లల విషయంలో. సో వాళ్ళ టాపిక్ వచ్చింది, అమెరికా టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మధ్యలో మీ సినిమాల గ్యాప్లో కావచ్చు, అప్ అండ్ డౌన్స్లో కావచ్చు, చాలా స్ట్రగుల్ చూశాక నెక్స్ట్ అమెరికా వెళ్ళారు. సో అమెరికా గురించి చెప్పండి. అమెరికా ఏ విధంగా, అంటే సినిమాలు ఏమైనా తీసేసి అక్కడ? లేదు, యాక్చువల్లీ తానాకి లక్ష్మీదేవి 2014లో, అంతకు ముందు చాలాసార్లు వెళ్ళాను. 2000లో మూవీ చేయడానికి వెళ్ళాను, అటు అమెరికా ఇటు ఇండియా. అప్పుడు O2 వీసాలో వెళ్ళాను. సో ఫస్ట్ వీసా మనసంతా నువ్వే కన్నా ముందే ఉండింది. సీతారామ శాస్త్రి గారు నన్ను కనెక్ట్ చేశారు. చిలుములు శాంతకుమార్ గారు అని ఆ సినిమా, గుమ్మలూరు శాస్త్రి గారి డైరెక్షన్, మాధవపతి సురేష్ గారి మ్యూజిక్ అది. సో అందరూ తెలిసిన వాళ్ళే, శాస్త్రి గారు, మాధవపతి సురేష్ గారు అందరూ కలిసి పనిచేసిన టెక్నీషియన్స్, సీనియర్స్. సో వాళ్ళ వల్ల నేను వెళ్ళాను అమెరికాకి. వెళ్ళి ఆ సినిమా చేసి వచ్చాను. దానికి 3rd బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చింది. నేను కో-డైరెక్టర్. దాని తర్వాతే మనసంతా నువ్వే. ఆ జయంత్ గారి దగ్గర ఉన్నప్పుడే నేను ఫస్ట్ టైం ఫారెన్కి షూటింగ్కి వెళ్ళటము, ఆ తర్వాత ఫారెన్ స్పెషలిస్ట్ కింద ముద్రపడిపోవటము, అక్కడ నేను కంటెంట్ బాగా పుల్ చేస్తానని పేరు రావటము. దానికోసం నాకు విడిగా కూడా ఆఫర్స్, మా పాటల షెడ్యూల్కి ఒకటే వచ్చిరా, నీకు ఇంత డబ్బులు ఇస్తామని. సో నేను ఇంకా అలా అలవాటు పడితే కష్టం అని చెప్పి నేను వెళ్ళకపోవటం, నెమ్మదిగా ఫారెన్ ట్రావెల్ గైడ్ అయిపోతాను డైరెక్షన్ నుంచి అని చెప్పి నేను అలా వెళ్ళలేదు. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత మన 2006-8లో అలాగా వెళ్ళినప్పుడు లక్ష్మీదేవినన్ గారు మంచిగా ఆవిడ, షీ బికేమ్ లైక్ మై ఓన్ సిస్టర్ అండ్ వి ట్రావెల్. మీకు ఇంకా ఆవిడ గురించి తెలుసుగా, ఆవిడ అంత మంచిగా వాళ్ళ ఇంట్లో అందరూ బాగా కలిసిపోయాము. వాసు గారు కానీ, నరేన్ కానీ, సిద్ధు కానీ. మీరు కూడా లక్ష్మీదేవినేని గారు అన్నారు కానీ అందరం మేము లక్ష్మక్క, నేను అదే పిలుస్తాను. కెమెరా ఉందని లక్ష్మీదేవినేని గారు అన్నాను కానీ లక్ష్మక్క బేసిక్ గా యూనివర్సల్ లక్ష్మి. ఆవిడ 2014లో మళ్ళీ తానాకి నన్ను గెస్ట్ గా పిలిస్తే, సార్ ఫ్రీ ఏదైనా ఒక హిట్ పిక్చర్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. ఆవిడ అలాంటివి ఏం పెట్టుకోవద్దు, నేను బోర్డులో ఉన్నాను, మీరు రండి నా గెస్ట్ గా రండి అని చెప్పి తీసుకుని, అయిపోయాక మీరు ఇక్కడే ఉండి మంచిగా కథ రాసుకుని వెళ్ళండి అన్నారు. ఆ టైంలో నేను అక్కడ ఫిలిం మేకింగ్ విధి విధానాలని, పాలసీస్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ టీజీ ప్రసాద్ గారు, దెన్ హీ ఇన్వైటెడ్ మీ టు సియాటల్. దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఆయన్ని నేను 10 సంవత్సరాల క్రితం నుంచి ఆపుతూ వస్తున్నా. లైక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కొత్తగా ప్రొడక్షన్ హౌస్లు నిలబడవు, బడ్జెట్లన్నీ సెటిల్ అయ్యాక. సో అని 2005లో బాస్ టైంలో చెప్తే ఆగానట్టు. అప్పుడు నెగిటివ్ మీద ఫిలిం చేసేవాళ్ళం. సో నెమ్మదిగా స్లోలీ కస్ప్ పీరియడ్ అది, నెగిటివ్ నుంచి ఫిలిం ల్యాబ్స్ నుంచి డిజిటల్ అవ్వటం.
సో క్వాలిటేటివ్ ఫిల్మ్స్ నుంచి మెటీరియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్. సో నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. 2014 టైంకి ఆయన ఇంకా కంప్లీట్ డిజిటైజ్ అయిపోయింది, ఇంక్లూడింగ్ ప్రొజెక్టర్ సిస్టమ్తో సహా మల్టీప్లెక్స్లో వచ్చేసాయి, మొత్తం మారిపోయింది ఇవాళ ఉన్న స్టేజ్కి. సో ఇప్పుడు మొదలు పెడదామండి ప్రొడక్షన్ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాం. ఆయన ఒక వేరియస్ బిజినెస్లో నుంచి ఈ వింగ్ నా ఆధ్వర్యంలో మొదలు పెట్టాడు ఆయన. సో అక్కడి నుంచి నేనే ఆయనకు ఒక్కొక్కరిని కనెక్ట్ చేసి జైనన్ విన్సెంట్ గారిని, కోన వెంకట్ గారిని, వివేక్ కుచిపట్ల గారిని అందరినీ నేను ఆయనకి అటాచ్ చేసి, సో అది పెద్ద సంస్థ అయింది. ఒక 8 ఏళ్ళు నేను వాళ్ళకే కథలు విన్నాను. ఒక ఫస్ట్ 2.5 years అమెరికాలో వాళ్ళకి అసలు ఫిలిం మేకింగ్ ఒక ఓరియంటేషన్ లాగా ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా చేశాను. అంటే మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, లెస్ ఆన్ షూటింగ్ ఇన్వెస్ట్మెంట్. శ్రీరామ్ వేగరాజ్ గారు అని సియాటర్లో స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్, ఆయన స్టోరీ అది, డైలాగ్ వర్షన్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్. ఆయన హాలీవుడ్ చోటర్ దగ్గర నేర్చుకున్నాడు ఆయన స్క్రీన్ ప్లే క్లాసెస్. సో ఆయన ఇచ్చిన సినిమాని చేస్తే దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలా పీపుల్ మీడియా ఫస్ట్ ప్రాజెక్ట్ అది అయింది. అది యుఎస్ అండ్ యూకే అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది. అది ఇచ్చిన ఒక జోష్ తోటి మళ్ళీ నేను ఇండియాకి వచ్చేసా. ఇంకా అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత డైరెక్షన్ చేశాను, దానికి ఎంత రికగ్నిషన్ వచ్చింది. సో మళ్ళీ డైరెక్షన్ చేయొచ్చు అని నమ్మా. కానీ ఇక్కడ రాగానే ఏమి ఉండదు కదా, వెంటనే అంత రెడీగా. సో అప్పుడు గీతా ఆర్ట్స్లో స్టోరీ కన్సల్టెంట్గా వర్క్ చేశాను ఒక 1.5 years. అది చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అని సినిమా ఆఫర్ వచ్చింది. దాని సెన్సార్కి 1 week బిఫోర్ లాక్డౌన్ 1 వచ్చింది. దానివల్ల మేము అనుకున్న రేంజ్లో, లేకపోతే అది మనసంతా నువ్వేలాగా నన్ను గుర్తుపెట్టుకునే మంచి లవ్ స్టోరీ అయ్యేది. దాంట్లో విరాజ్ అశ్విన్ అని బేబీలో చేశాడు కదా, ఆ అబ్బాయిను నేహా కృష్ణ అని హీరోయిన్, వాళ్ళిద్దరు, ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను. అతను అప్పటికే 2 films ఓల్డ్. సో ఆ సినిమా అనుకోకుండా కోవిడ్లో ఇరుక్కుంది, కానీ ఆహాలో దానికి మంచి ఇది వచ్చింది, వ్యూవర్షిప్ వచ్చింది. ఆహా ప్రీమియంలో ఇప్పటికీ ఉంది అది. ఆ తర్వాత పీపుల్ మీడియా వాళ్ళకి లవ్ ఎట్ 65 అని చేశాను, అది ఇంకా రిలీజ్ కాలే. అనిల్ శంకర గారికి పీపుల్ మీడియాకి కలిపి మర్యాద కృష్ణ అని చేశాను, అది రిలీజ్ కాలే. ఈలోపు జగపతి బాబు గారికి నచ్చి ఆ ఇంగ్లీష్లో చేసిన ఫోర్స్డ్ ఆర్ఫన్స్ తెలుగులో ఖుష్బు గారు, రాధిక గారు, నాజర్ గారు, జగపతి బాబు గారు, 2 పిల్లలు, అక్షిత కన్నడ హీరోయిన్, శశాంక్ అని మన శైలో హీరో, అందరం కలిసి మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, దాన్ని ఇక్కడ చేసాం. అది ఇంకా రిలీజ్ కాలే డిఐలో. మళ్ళీ యూఎస్కి వెళ్ళాను, మీనాక్షి అని పిండి డల్లాస్లో, మీకు తెలుసు అనుకుంటా, సుస్వరా మ్యూజిక్ అకాడమీ వాళ్ళు సినిమాల్లోకి వద్దాం అనుకున్నారు. సరే తగిన జాగ్రత్తలు చెప్పాను నేను, చెప్పినా వాళ్ళు కొంచెం బలంగా స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఓవెన్ వీసా చేసి ఫనీ అని క్యాథరిన్ హీరోయిన్గా ఆ మూవీ చేసి, అది చేసిన, అది చాలా మంచి స్కేల్లో అన్ని లాంగ్వేజెస్లో చేయగలిగిన ఒక మంచి థ్రిల్లర్ అయింది. ఇప్పుడు దాని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. ఇది ఒక 1 month లోపు ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. ఈలోపు అనుకోకుండా ఈ రఘురామ్ రెడ్డి గారు వాళ్ళు కనెక్ట్ అయ్యి, మనం మనసంతా రిలీజ్ వరకు మీరు మీ పనులన్నీ ఆపి ఓ 4-5 రోజులు దీన్ని ప్రమోషన్ మీద ఫోకస్ చేయమంటే సరే అని అలా మిమ్మల్ని వాళ్ళు కలిసి. ఖచ్చితంగా ఎస్పెషల్లీ టీజీ విశ్వప్రసాద్ గారి విషయం కోసం ఐ మెట్ హిమ్ ఇన్ సియాటిల్ అండ్ ఆల్సో రెడీ మొన్న రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అంతా మేము అంతా కలిసి తెలుసు ఆయన. అయితే మీకు ఇంత బాగా క్లోజ్ ఉండి తర్వాత వాళ్ళని గైడ్ చేసి ఇప్పుడు పీపుల్ మీడియా ఆ స్థాయిలో ఉన్నప్పుడు, మీరు ఇట్లాంటి స్ట్రగుల్ పెడుతున్నప్పుడు వాళ్ళు ఒక మంచి సినిమాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేసి ఇప్పటికీ కూడా చేస్తాను. నేను పెద్ద హీరోని పట్టుకెళ్ళగలిగితే అంతేనా? నేను పెద్ద హీరోని, వాళ్ళ సంస్థ నాకు నీడే వాళ్ళు ఏమీ నో అనరు. మీకు ఇప్పుడు మీరు నాకు బాగా తెలుసు, ఏళ్ల తరబడి మీరు సినిమాల్లోకి వస్తానంటే మీరు బాగుండేలాంటి సలహానే ఇస్తాను, కానీ నాకు అర్జెంటుగా నేను సెటిల్ అవడానికి కావాల్సిన సలహాలు ఇవ్వను నేను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరి ఆపర్చునిటీ వాళ్ళది. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఏది మంచి అది చెప్పి కనెక్ట్ చేసి వదిలేస్తాను నేను. నా స్వార్థమే చూసుకుంటే పీపుల్ మీడియాలో అసలు 2 డైరెక్టర్లను కూడా నేను రానియక్కర్లే, కానీ నాకు అది అప్పుడు ఆయన గ్రోత్ ఉండదు, లేదా ఆ బర్డెన్ నేను భరించలేను, అలా భరించేంత లేదు నాకు. నా ఐడియాలజీ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ టోటలీ వేరే. నాకు అది డబ్బులు వస్తాయా రావా కాదు, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడితే డబ్బులు రావటంతో పాటు మన ఎస్థెటిక్స్, మన పేరు, మన ఒక మంచి ఫిల్మ్ కూడా అయ్యి ఉండాలి, డిఫరెంట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఇలాంటివన్నీ నేను ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఒక బూత్ సినిమా తీస్తే 2 రోజుల్లో మొత్తం కంబ్యాక్ ఉంటుంది నాకు. అంటే ఇంక లైఫ్లో ఆ అత్యంత నీచమైన స్థితిలో ఆ పని కూడా చేయి అడిగేవాడు ఎవరు లేడు. మహా అయితే ఒక రోజు తిట్టుకుంటారు వీడికి ఏం పోయే కాలం అని. తర్వాత ఎవడు పట్టించుకునేంత తీరిక సొసైటీకే లేదు. 3rd డే మనం ఓల్డ్ న్యూస్ ఉండం అసలు. యూట్యూబ్లోకి గూగుల్లో కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి పెద్ద టెన్షన్ లేదు. కానీ వీలైనంత వరకు కష్టపడి మనం అనుకున్నది చేయటం మీద నా ఫోకస్. విశ్వప్రసాద్ గారు 1165 యాక్చువల్లీ నేనే ఈ కథ బాగుంటుందని చెప్పాను. సుధీర్ చింటూ అన్న తను చేస్తే లక్ష్మీ భూపాల్ గారిని పెట్టి ఇది సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చేస్తే బాగుంటుంది అన్నది నేను ఇచ్చిన అడ్వైజే. నేను ఓకే చేసిన కదే. అప్పుడు వాళ్ళే ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది యాజ్ ఎ డైరెక్టర్ అని, ఇన్ హౌస్ డైరెక్టర్ అయితే బెటర్ అన్నది వాళ్ళే. తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదంటే నాకు తెలియదు. సో నేను అది వాళ్ళకే వదిలేస్తాను. అది ప్రొడ్యూసర్ ఇష్టమే కానీ నేను ఫోర్స్ చేయను. నా సినిమా కాబట్టి అని నేను ఏ పని చేయను. మీ డబ్బులు కాబట్టి మీకు ఏది మంచిది అయితే చేయండి అంటాను. ఇప్పుడు చాలా మంది ఉన్న నిర్మాణ సంస్థల్లో చాలా నిర్మాణ సంస్థలు ఎన్ఆర్ఐస్ నుంచి వస్తున్నారు. చాలా మంది మైత్రి అందరూ నవీన్ గారు, అనిల్ శంకర్ గారు, రామాచంద్ర, ఇప్పుడు టాప్ లో ఉన్నదంతా అందరూ, సుధాకర్ చేకూరి, రామ్ తాల్లూరి. కానీ ఈ ప్రొడ్యూసర్స్, ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే ప్రొడ్యూసర్స్ కథలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే సహజంగా ఇప్పుడు రాజాసాబ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పీపుల్ మీడియాకి సంబంధించిన మీ అని ఎందుకంటే అంటే మీకు కాబట్టి రాజాసాబు రిజల్ట్స్ చూసాం. సో లైక్ రామానాయుడు గారి లాగా కథలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కథ విని దాంతోపాటు వాళ్ళు కూడా మమేకం అయ్యి దీనికి ఎక్కడైనా కొడుతుంది ఇలా తాపండి అనమాట డిస్కషన్ ఉంటే బాగుంటుంది కదా. సో ఈ నిర్మాణ ఎన్ఆర్ఐస్ కావటం వల్ల కేవలం డబ్బు పెట్టడమేనా లేకపోతే కథలో ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉందా లేదా? 100% ఉందనేదే నా పోరాటం. అలా ఇన్వాల్వ్ అయిన రోజు విశ్వప్రసాద్ గారికి కూడా నేను సూపర్ హిట్ సినిమా ఇస్తా. నాకు తెలుసు. నేను కథ వినమనే అడుగుతాను ఆయన. ఏ ప్రొడ్యూసర్ అయినా మీరు దేని మీద డబ్బులు పెడుతున్నారో తెలిసి పెట్టండి అంట. ఎవరో ఒక మంత్లీ శాలరీ ఉన్నవాడికి మనం పెట్టే డబ్బుల మీద బాధ్యత ఉండదు. ఒక మంత్లీ శాలరీలో ఉన్నవాడికి నా ప్రాజెక్ట్ జరిగినా జరగకపోయినా అతని శాలరీ వస్తుంది. సో కార్పొరేట్ సిస్టంలో ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది? నా జేబులో నుంచి నేను కష్టపడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి దీన్ని నమ్మి పెడతాను చూడండి. దాంట్లో ఒక వెట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ వెట్ ఫీలింగ్ని నిర్మాతలు అనుభవించడం మానేస్తేనే హిట్ సినిమాలు రావు. అది అనుభవించిన నిర్మాతలందరూ సక్సెస్ అయ్యారు. ఒక సినిమా పోయినా ఒకటి హిట్ అవుతుంది. వాళ్ళ మీద ఒక సింపతి వస్తుంది, ఒక రెస్పెక్ట్ వస్తుంది. అరే వీళ్ళు కష్టపడ్డారు, ఫెయిల్ అయ్యారు. కానీ అసలు కష్టమే కనబడకపోకుండా ఫెయిల్ అయితే కోపం వస్తుంది. చాలా చాలా వీళ్ళకి బ్యాక్ ఫైర్ అవటానికి ఇప్పుడు అలాంటి సినిమా, అంత పెద్ద సినిమా పోతే ఎవరికైనా జాలి రావాలి, కోపం రాకూడదు. కోపం వచ్చింది అంటేనే మనం తీయటంలోనే ఎక్కడో తప్పు ఉంది. మన అప్రోచ్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ తప్పు ఉంటేనే కోపం వస్తుంది. అంటే చాలా మంది ఏమేమిస్తున్నారంటే వీళ్ళు కేవలం కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది, కడుపు మండిపోయి కొంతమంది ఉంటారు అసలు దీని ఆధారం చేసుకుని ఇప్పుడు మారుతి గారు డైరెక్టర్ గా ఆయన కెరీర్ ని కూడా మనం స్టేక్ లో పెట్టినట్టే. ఎంత మంచి డైరెక్టర్, ఆల్రెడీ ప్రూవ్డ్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. సో ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎ ఫిలిం మనం కలిసి టీం వర్క్ గా చేయాలా. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు అలా చేసినంత కాలం #1 ప్రొడ్యూసరు, దిల్ రాజు గారు అలా చేసినంత #1 ప్రొడ్యూసరే, అల్లు అరవింద్ గారు ఇప్పటికే అలాగే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటారు. ఎడిటింగ్ రూమ్ లో వచ్చి కూర్చుంటారు. ఆయన ఏజ్ కి అడిగేవాడు ఎవడు? నేను డైరెక్ట్ గా మీరు రీ రికార్డింగ్ అవన్నీ అయిపోయాక చూస్తాను అని అంటే కూడా అరవింద్ గారిని ఎవరైనా ఏమన్నా అనగలరా? వచ్చి రాత్రిపూట్ల ఆయన ఎడిటింగ్ లో కూర్చుని రీ రికార్డింగ్కి వెళ్ళే ముందరే ఫైనల్ గా ఆయన ఎడిట్ చెక్ చేసుకుని అది ఇష్టం కొద్దీ చేయాల్సిన పనులు. ఎప్పుడైతే నిర్మాతకి ఇష్టం ఉందో నటీనటులకి సాంకేతిక నిపుణులకి భయం ఉంటుంది. నిర్మాతకి అయిష్టంగా కానీ నిర్లక్ష్యంగా కానీ ఉంటే వీళ్ళకి ఈజీ అవుతుంది. వీళ్ళని కంట్రోల్ చేసేవాడు ఉండడు. క్రియేటివ్ ఫీల్డ్లో తెలీదు ఇది ఇలాగే చెయ్యాలన్నది రూల్ అసలు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే లేదు, రాజకీయాలకి లేదనుకోండి. ఆ రెండింటికి ఇది పారామీటర్ లేదు, ఒక రూల్ లేదు. అది లేనప్పుడు మన డబ్బులకు మనమే బాధ్యత వహించాలి, ఇంకొన్ని బ్లేమ్ చేయడానికి లేదు. అది ఎప్పుడో అలా పేరు వచ్చిన వైజయంతి మూవీస్కి అది కుదరలేదు. వాళ్ళే మంచి కథలు చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ నేమ్ అదే కదా. పెద్ద పెద్ద కాంబినేషన్లు కలుపుతారు, తర్వాత హ్యాపీగా డబ్బులు చేసుకుంటారు. అలా చేస్తే ఆయన 50 సంవత్సరాలు అంత పెద్ద సంస్థ అవ్వదుగా. ఆయన ఎంత ఇంటెలిజెంట్ కథలు చేశాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కథ చేయగలిగాడంటే
ప్రొడ్యూసర్గా ఆ కంటెంట్ని బిలీవ్ చేశాడంటే ఆయనకి ఎంత ఎస్థెటిక్ సెన్స్ ఉండాలి. ఆ ఎస్థెటిక్స్ నిర్మాతకు ఉన్నప్పుడు సినిమాలు గ్యారంటీగా హిట్లు కొడతారు, ఎక్కువ సక్సెస్ రేట్ కొడతారు, ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారు. ఇప్పుడు మీ నుంచి ఒక క్లారిటీ ఏంటంటే, అంటే ఇంటెలెక్చువల్ గా మీరు ఆలోచిస్తారు, తర్వాత సినిమా మీద చాలా బాధ్యత అనాలి దాన్ని ఉంటుంది కాబట్టి, లాస్ట్ టైం కార్మికులకను తర్వాత టెక్నీషియన్స్ కి బయట నుంచి తెచ్చుకుంటాం మీరు కాకపోతే విశ్వప్రసాద్ గారు అంటాం, తర్వాత ఆయన మొన్న కదా వచ్చారు ఇండస్ట్రీ గురించి ఏం తెలుసని వీళ్ళు నోరు తెరవటం, ఇట్లాంటివన్నీ జరిగి కొంత రప్చర్ అయ్యింది. సో దాని మీద మీ కామెంట్. లేదు, యాక్చువల్లీ విశ్వ గారి ఐడియాలజీ చాలా బాగుంటుంది. ఒక వ్యాపారంగా సినిమాని చూస్తే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇండస్ట్రీ కూడా జస్ట్ బికాజ్ ఆయన కథలు వినట్లేదు అని మనం ఆయన ఐడియాల్స్ మొత్తాన్ని డిస్కార్డ్ చేయకూడదు. లేకపోతే 50 సినిమాలు చేసి తట్టుకుని పెద్ద నిర్మాత అవ్వడు. అండ్ విశ్వ గారి మీద నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు మన అవకాశం కోసం ఇంకొకటి గురించి ఆలోచించనేంత ఒక దారుణమైన కండిషన్లోనే ఇండస్ట్రీ మోడస్ ఆపరెండి ఉంటున్న టైంలో సడన్ గా ఒక ఆయన వచ్చి మనం దీన్ని ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ గా ఇంకొంచెం ఆర్గానిక్ గా చేద్దాం అనగానే అందరు కంగారు అప్పటిదాకా వాళ్ళు గుప్పిటి మూసి చేస్తున్నదంతా ఒకడు వచ్చి బయటపడ్డా ఆయనకు భయం లేదు. ఆయన బేసిక్ గా ఆయన చాలా మంచిగా అంటే విత్ గుడ్ థాట్ వచ్చాడు ఆయన సినిమాల్లోకి, గుడ్ థాట్ వచ్చాడు ఆయన. అందుకని నేను ఆ విషయంలో విశ్వ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకంటే ఆ గుడ్ థాట్ని అసలు వినటానికి కూడా మనం టైం గెట్టాలి. ఆయనకేం తెలుసు అని ఈజీగా ఆయన కిండల్ చేయటమో ఆయన్ని తగ్గించటమో చేస్తే మన ఇండస్ట్రీకే మనం నష్టం చేస్తాం. ఇది రాజకీయాల్లో కూడా ఉంది సహజంగా. ఒకడు పైకి వస్తున్నాడు కానీ ముందు తొక్కాలి. అట్లా కాదు, అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైనా సరే కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఆయన ఇక్కడ ఉండడు, అతనికి మీరు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కావాలని నెగటివిటీ స్ప్రెడ్ అవటం చాలా ఈజీ. అవును, కానీ దానివల్ల తర్వాత లాంగ్ రన్ లో నష్టపోయేది మన రంగమే అన్నది కామన్ సెన్స్. అసలు 50 సినిమాలు తీసి ఇండస్ట్రీ ఉపాధి ఎన్ని లక్షల మంది అండి, ఎన్ని మంత్లీ శాలరీలు, ఎన్ని భోజనాలు, ఎన్ని షూటింగులు, ఎంత ఎక్విప్మెంట్ హైరు, ఎంత ట్రాన్స్పోర్ట్, రోజుకో పెళ్లి చేయటం కదండి. ఒక సినిమా 60 రోజులు షూటింగ్ చేస్తే 60 పెళ్లిళ్ళు చేసినారు. ఎంతమందికి అన్నం పెట్టినాడు. మరి 46 సినిమాలకి ఎన్ని పెళ్లిళ్ళు చేయాలండి ఒక మానవ మాత్రుడు. ఆ రెస్పెక్ట్ ఇవ్వరని నేను తిడుతుంటా. అదే ఎందుకంటే అంత కంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి ఈ జనరేషన్లో చేసిన అని చూపియండి. ఆఫ్టర్ 2010 ఇండస్ట్రీలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి సొంతంగా ఎదిగిన వాళ్ళే తప్ప బయట ఎక్కడి నుంచో డబ్బులన్నీ తెచ్చి ఇండస్ట్రీలో పెట్టి పోగొట్టుకున్నారా లాభపడ్డారా సెకండరీ. అసలు అలా పెట్టాలన్న ఆలోచన ఉన్నవాడిని మనం గౌరవించకపోతే తప్పే కదా. మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు కషాయం చేతుకున్న క్యూర్ చేస్తుందని, పెన్సిల్ ఇంజక్షన్ నొప్పిగా ఉన్నా కానీ లోపల డబ్బును మన జబ్బును బాగు చేస్తానట్టు ఆదిత్య గారు అయితే నిక్కచ్చిగా చెప్తారని నా అభిప్రాయం. నాకు తెలుసు కూడా, మీతో నేను తెలుసు కాబట్టి. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఇప్పటి వరకు మీరు సినిమా ఇండస్ట్రీ ప్రయాణంలో మీరు తెలుసుకున్నది ఏంటి, అసలు ఏంట్రా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇవి అంటే ఒక స్కేల్ అనేది కాదు కానీ ఇట్లాగా దెబ్బతిన్నాను ఇట్లాగా లేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎవ్రీడే మనం అప్డేట్ అవ్వాలి సొసైటీతో పాటు. అది తెలియకపోతే మనం సినిమాలని మంచిగా చూపించలేము, బెటర్ మేకింగ్ ఇవ్వలేము. మనము సినిమాలని స్టడీ చేయటం ఎంత ఇంపార్టెంటో సొసైటీని, మన సొసైటీలో ఉన్న సాహిత్యాన్ని, ఫిక్షన్ని కూడా స్టడీ చేస్తే మన కామన్ సెన్స్ డెవలప్ అవ్వాలి, మన విజన్ డెవలప్ అవ్వాలి. అది లేకపోతే సినిమా ఇండస్ట్రీని జస్ట్ లైక్ కెరీర్ తీసుకుంటే మన లైఫే పాడు, మన టైం వేస్ట్. నేను బేసిక్గా ఫర్గెట్ అబౌట్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. సరే, నేను ఒక చెత్త సినిమా వరస్ట్గా డైరెక్ట్ చేస్తే మీ జీవితంలో మీరు ఒక 2.5 గంటలు కోల్పోతారని నన్ను తిట్టుకుంటారు. కానీ నేను మొత్తం జీవితాన్ని కోల్పోతాగా, అది గుర్తించమని చెప్తా. మీకు పోయేది వాల్యూ 2.5 గంటలే, ఆ కాస్త డబ్బే. నాకు మొత్తం లైఫ్ పోతుంది నేను అలా తీస్తే. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టి చేయమా. మనసంతా నువ్వు రీ రిలీజ్ కి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ చేస్తున్నారు ఇప్పుడున్న యూత్ జనరేషన్? ఇది ఇప్పుడు సినిమా మనం ఫ్రెష్ గా ఫనీ లాగా, లేకపోతే ఇప్పుడు తీసిన సినిమా రిలీజ్ అయితే కొంచెం టెన్షన్ తో చేస్తాము. ఇది ఆల్రెడీ పబ్లిక్ దీన్ని సూపర్ హిట్ చేశారు కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా పబ్లిసిటీ. కాదు అంటే అదొకే, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి సినిమా గురించి తెలియదు కదా. సో ఎట్లా ఇప్పుడున్న టెక్నాలజీని పట్టుకుని ఎలా నాట్ ఓన్లీ ఇంటర్వ్యూస్ అలాగా. అసలు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడానికే టైం సరిపోట్లే. ఏంటంటే ఈ రోజు చూసిన ఇప్పుడు లవర్స్ కూడా అది కరెక్ట్. ఇప్పుడు ప్రాజెక్ట్ నాకు ఆనందం ఏంటంటే, ఫస్ట్ వ్యాలంటైన్స్ డే రోజు సెలెక్టెడ్ గా హైదరాబాద్ లో 10 థియేటర్లలో వేస్తారేమో అనుకున్నా నేను.
జస్ట్ టు హ్యావ్ ద ఫీల్ ఆఫ్ ఇట్. ముందు వారం క్రితం ఒక థియేటరే ఉండింది బుక్ మై షోలో, ఇవాళ 15 థియేటర్లు అండ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా థియేటర్ లిస్టు పెరుగుతోంది. మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ ఉన్నాయి, టికెట్లు లేవు. సో అంటే ఈ సినిమాకి ఇప్పటికి ఇంత వాల్యూ ఉంది అన్నది నాకు ఆ టికెట్స్ బుకింగ్ లోనే తెలుస్తోంది. అది ఐఎమ్ హ్యాపీ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఈ రీ రిలీజ్ డిస్ట్రిబ్యూట్ చేయటానికి డబ్బులు పెట్టిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళు లాభపడాలని, అందుకే వాళ్ళు నాకు కూడా ఇది కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తానంటే వద్దు, ఈ సినిమాకి సంబంధించి ఏ రూపాయి ఇచ్చినా మీరు బాగుండాలని చెప్పి నేను కొనుక్కున్నా. నేను ఇప్పుడు ప్రేక్షకుడిగా సినిమా చూడటానికి ఇష్టపడుతున్నా. అప్పుడు కుదరలేదు, నాకు ఇప్పుడు కుదిరింది 25 ఏళ్ళ తర్వాత. అందుకని నాకు మంచిగా నేను ఉదయ్ కిరణ్ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వస్తున్నారుగా, మూవీకి వస్తున్నారు, రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. వెరీ నైస్ అండి. సో మాకేమో ఇష్యూ ఉంటుంది, చాలా క్లోజ్ గా కలిసి తిరిగాము పెరిగాము. సో వీఆర్ హ్యాపీ దట్ వే. అండ్ ఇప్పుడు కలిసి చూస్తాం సినిమాని. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గారి గురించి ఒక మాట చెప్పండి సార్, ఎట్లా ఉంటారు అసలు సెట్ లో? ఉదయ్ కిరణ్ చాలా లవబుల్ గా ఉంటాడు. మనం సేమ్ మనసొంత నువ్వేలో క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. ఎందుకంటే అందరూ లైక్ చేస్తారు అతనితో ఉన్నప్పుడు. ఎవరు అతన్ని తిట్టుకున్నది చూడలేదు నేను, అతను వెళ్ళాక కూడా తిట్టింది చూడలేదు. అంటే సచ్ ఎ చార్మింగ్ లవబుల్ బాయ్. అది అంటే సినిమాలు అంటే పిచ్చి, మామూలు పిచ్చ కాదు. ఇప్పుడు నాకు నేనే అరే నాకు ఇంకా తక్కువ అనిపించేలాగా అతనికి పిచ్చి ఉండేది. సో అలా యాక్ట్ చేసిన వాళ్ళని చూశాను ఇండస్ట్రీలో, కానీ అలా న్యాచురల్ గా ఉన్నవాడిని అతన్ని చూస్తాను. ఖచ్చితంగా. ఈ సినిమా మీ ప్రయాణం మొత్తంలో ఇన్ని రకాలైన చూశారు కదా, ఇంకేదైనా మిగిలింది విఎన్ఆదిత్య గారికి నేను చేయాలనుకున్నాను, ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ చెప్పండి. నేను ఎప్పటికప్పుడు నాకు ఐడియా ఉంది, నేను ఏం చేసి సినిమా ఇండస్ట్రీలో నేను ఏం చేయగలను అనుకుని వచ్చాను, ఇంకా ఏం చేయాలి అన్నది నాకు ఆ ఎక్సెల్ షీట్ క్లియర్గా ఉంది. నేను అంటే మనకి ఎక్కడో ఒక అంబిషన్, ఒక నార్మల్ లైఫ్ నుంచి మనం ఏమీ అనుకోకుండా ఇంత పేరు, ఇంత గుర్తింపు, ఇన్ని పనులు చేసాము, ఇన్ని సినిమాలు చేసాము, ఇన్ని కథలు క్యారెక్టర్లు అన్నింటినీ డీల్ చేసాము, ఇంతమంది ప్రొడ్యూసర్లు, వాళ్ళకి మన వల్ల లాభాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నష్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల మనం నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. అన్నీ పక్కన పెడితే ఒక పని, నేను ఒక కార్యోన్ముఖున్నై ఏం పని చేయాలనుకుని వచ్చానా అది ఇంకా ఉంది, కాబట్టి అది చేస్తూనే ఉంటాను, నేను అందులోనే ఉంటాను. అందుకని నాకు అసలు డీవియేషన్ లేదు. యాక్చువల్గా ఇప్పుడు కరెంట్ సబ్జెక్ట్ లో మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడారు, ఏది మన సినిమాకి సంబంధించి. ఆ డయాస్ మీద మాట్లాడినప్పుడు చాలా మంది పదవి విరిచారు, చాలా మంది మాట్లాడారు, కాస్టింగ్ కౌచ్ లేదంటారేంటి మీకు అని. తర్వాత సింగర్ అమ్మాయి బయటపడింది, చాలా రకాలైన మిక్స్డ్ ఇది ఉంది. సో మీరేంటి స్ట్రైట్ యాక్చువల్లీ ఆయన పాపం డైరెక్ట్ గా ఆయన మనకేమి స్టేట్మెంట్ ఇవ్వలే. సుస్మిత గారి సినిమాల్లోకి వస్తానంటే ఏమేమి చెప్పానో అది చెప్పారు. ఆయన మన్ని సరదాగా ఒక ఫ్రెండ్తో షేర్ చేసుకున్నట్టు ఆయన వాళ్ళ అమ్మాయితో మాట్లాడిన ఒక పర్సనల్ మ్యాటర్ని స్టేజ్ మీద చెప్పేశారు. అది చిరంజీవి గారు గొప్పతనం. అది అందులో ఆయన చెప్పింది యాక్చువల్గా మంచి విషయం ఏంటంటే, ఆయన కాస్టింగ్ కౌచ్ లాంటివి కంటే మన బిహేవియర్ని బట్టి ఎదుటి వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్న ఒక ఫాదర్ లాగా ఆయన చెప్పిన జాగ్రత్తని చాలా కన్వీనియంట్గా అది పక్కదారి పట్టేసింది. ఎస్పెషల్లీ చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ సోషల్ మీడియాకి సాఫ్ట్ టార్గెట్స్. అంటే వాళ్ళు ఉన్న ఎత్తులో వాళ్ళు ఇంత కిందకు వచ్చి చూడరు కాబట్టి వీళ్ళకి ధైర్యం. చూస్తే అనవసరంగా వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు తప్ప వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవటం ఉండదు. అందుకని ఆ సాఫ్ట్ టార్గెట్ ని సోషల్ మీడియా విపరీతంగా వాడేసుకుంటారు. అది వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనతో షేర్ చేసిన విషయం అది. ఆయన చెప్పింది కూడా కరెక్టే. కాస్టింగ్ కౌచ్ ఉంది అన్న విషయం ఇప్పుడు మీరు ఎక్స్క్లూజివ్ గా కాస్టింగ్ కౌచ్ అని ఒక హెడ్డింగ్ పెట్టి చిరంజీవి గారిని కూర్చోబెట్టి అడగండి, అది ఆయన అభిప్రాయం అవుతుంది కాస్టింగ్ కౌచ్ మీద. నేను మా అమ్మాయితో మాట్లాడితే ఇలా చెప్పాను అన్న దాంట్లో ఆయన చెప్పింది ఒక 50% ఆయన అభిప్రాయం. అది వాళ్ళ అమ్మాయికి ఏం చెప్పారు, మేబీ ఆ అమ్మాయికి కాస్టింగ్ కౌచ్ ఉండదని చెప్పి ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూనే ఆ అమ్మాయికి. అండ్ మన ప్రవర్తనని బట్టే ఎదుటి వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు, ఇండస్ట్రీ అద్దం లాంటిది. సో నీ ప్రవర్తన బాగా ఉంటున్నంత వరకు
నువ్వు ఈ రంగంలో అనుకున్న సాధిస్తావని చెప్పుండొచ్చు. అసలు ఈ స్టేట్మెంట్ తప్పు ఎక్కడ వెతుకుతాం? సరే, చిరంజీవి గారి స్టేట్మెంట్, ఆదిత్య గారి స్టేట్మెంట్. నా స్టేట్మెంట్ 100% ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది, అది అండ్ ఇండస్ట్రీలో మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే మనకు వచ్చే ఫలితం ఉంటుంది. అది ఉంది, ఇది ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నది విడిగా చిరంజీవి గారు కూడా అనరు అంటాను నేను. చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయికి కాస్టింగ్ కౌచ్ లేదంటాన్ని మనం జనరలైజ్డ్ స్టేట్మెంట్ లా తీసుకోకూడదు. పెట్టారు, ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఇదివరకు ఉన్నంత లేదు. మేబీ శ్రీరెడ్డి గారి ఉద్యమం వల్ల, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల, ఆ తర్వాత ఇండస్ట్రీ అందరూ అలర్ట్ అయ్యి ఇంక ఇలాంటి పునరావృతం కాకూడదని తీసుకున్న నిర్ణయాల వల్ల, అలాగే మహిళా కమిషన్ వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీతో వెల్ కనెక్టెడ్ ఉండి ఆడవాళ్ళకు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు. దానివల్ల ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్లో షీ టీమ్స్ వాళ్ళ ఇన్ఫర్మేషను, కాస్టింగ్ కోచ్ నుంచి ఎక్కడెక్కడ ఎలా ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్న ఈ గైడ్ లైన్స్, ప్రతి టీంలోనూ ఆడపిల్లలు పనిచేయటము టు కంఫర్ట్ ద అదర్ గర్ల్స్. ఇది చట్టానికి సంబంధించి ఇండస్ట్రీలో జరిగేది. ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ప్రొడక్షన్ టీమ్ లో ఆడపిల్లలు ఉన్నారు. సో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు ఇట్ బికేమ్ సో నార్మల్. అంటే అసలు ఆల్మోస్ట్ దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. తెర వెనకాల జరిగినప్పుడు కూడా ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వచ్చి పేర్లతో సహా చెప్పేయచ్చు. అది చెప్పాలి. ఇప్పుడు ఉన్న ధైర్యం వేరు కదా. ఇది వరకు వాళ్ళలాగా ఇప్పుడు అమ్మాయిలు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఉండలేదు కూడా. కొంతమంది ఉండట్లేదు, కొంతమంది ఉంటున్నారు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. అది జరిగినప్పుడు మాట్లాడేసి ఏమంటుంది ఇండస్ట్రీ, అప్పుడు మేము కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలము అంటున్నాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అయినా, ఛాంబర్ అయినా, ఈ గవర్నింగ్ బాడీస్ అన్ని ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కాదు. యాక్చువల్గా కొంతమంది అంటున్న మాట ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అది కాదు. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరైనా సరే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో మేము ఇక్కడికి వచ్చాం, అన్నయ్య గారి ఇన్స్పిరేషన్తో అంటారు కదా. ఆయన ఒక స్టేట్మెంట్ ఎవడైనా సరే ఇంకోసారి కాస్టింగ్ కౌచ్ గురించి అయితే మా దృష్టికి తీసుకురండి అమ్మ నేనున్నా అనే మాట వాడుంటే అసలు ఆ భరోసాకు డిఫరెంట్ అనేది వార్త. అది నేను అదే ఆయన ఎవరు అడగలేదేమో, మీలాంటి వాళ్ళు ఎవరైనా అనమంటే అంటారు. ఆయన ఎందుకు అంటారు? ఇండస్ట్రీ అడగడం కాదు. ఇది ఒక ప్రత్యేకంగా ఆయన నుంచి రావాల్సిన స్టేట్మెంట్ అన్నది ఆయన నోటీస్ లో ఉండకపోవచ్చు కదా. ప్రతి సమస్యని మనం ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నాం కదా. ఈ సమస్యలు కూడా ఎవరు అలా తీసుకెళ్ళి ప్రతిసారి ఆయన స్పందిస్తున్నారు కదా. ఏమైనా ప్రభుత్వాలతో మాట్లాడాల్సి వచ్చినా, కార్మికుల సమస్య వచ్చినా, ఏదైనా చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, ఈ సమస్య వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరు వెళ్ళిండ్రు. వెళ్తే ఆయన స్టాన్స్ దానికి ఫర్గా ఎందుకు ఉంటుంది? అసలు ఏ విషయమైనా ఆయన నోటీసులోకి వెళ్తే అంతే కదా, చెప్తారు కదా. అలా చెప్పకుండా ఉండాలి అనే ఎజెండా ఆయనకి ఎందుకు ఉంటుంది? ఈ స్టేజ్ లో ఉన్న వ్యక్తికి అసలు అలా ఉండాల్సిన నెసిటీ ఏముంది? ఆయన అలాంటిది ఏదైనా వస్తే డెఫినెట్ గా ఎవరైనా, చిరంజీవి గారి వరకు కూడా వెళ్ళకపోయినా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మనసంతా లాంటి సినిమా తీయండి అని అందరూ అంటా ఉంటే ఆల్రెడీ తీసేసాను కానీ చెప్తాను. కానీ అట్లాంటి సినిమా ఎందుకు? ఇంకోటి కాకపోతే ఏంటంటే అప్పుడున్న 2001 నుంచి కాకుండా 2026 ఈ 30 లోపు ఇప్పుడున్న మారుతున్న చాలా, మీరు ఇందాక మంచి మాట అన్నారు, అంటే ఇప్పుడున్న ప్యూర్ లవ్ విషయంలో చెప్తూ చాలా విశ్లేషించారు. అట్లాంటి కాన్సెప్ట్ పట్టుకొని డిఫరెంట్ చేస్తున్నానండి, పని తర్వాత చేస్తున్నారా? మంచి లవ్ స్టోరీ, నిన్న రాత్రే విన్నా. కరెక్ట్ గా మీరు నిన్న విని ఈ రోజు పొద్దున్నే ఛాంబర్ కి మెసేజ్ కూడా పంపించావు, ఒక టైటిల్ రిజిస్టర్ చేసి పెట్టండి, నెక్స్ట్ సినిమా చేద్దాం. నైస్. అంటే ఇట్లా మీలాంటి వాళ్ళు ఉండబట్టి కొంతమంది సందేశాత్మక చిత్రాలు ఇచ్చే డైరెక్టర్లు ఉంటారు, కొంతమంది లవ్ స్టోరీస్ ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న వర్ధమాన దర్శకులకు మీరు ఇచ్చే సజెషన్? నేను ఇదివరకు ఎవరైనా సినిమా బాగా తీయకపోతే, ఇందాక మనం అనుకున్నట్టు కడుపు మండిపోయి వాళ్ళని సోషల్ మీడియాలో ధైర్యంగానే ఇది తప్పు ఇది రైట్ అని చెప్తూ ఉండేవాడిని మొదట్లో. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను అసలు సినిమాలు నేను బయట ఏదో ఉద్యోగంలో ఉండి సినిమాల మీద కామెంట్ చేస్తే పర్వాలే, అది రెస్పెక్ట్. నేను సినిమాల్లో ఉంటూ తీసే పొజిషన్లో ఉండి ఆల్రెడీ తీసిన ఎక్స్పీరియన్స్ ఉండి నేను ఇంకొక సినిమాని తిట్టకూడదు, నేను తీయాలి. నేను తీయకపోవటం వల్ల ఒక చెత్త సినిమా రావడానికి అవకాశం నేను ఇచ్చినట్టు. సో నా మిస్టేక్ కదా అని రియలైజ్ అయ్యాను. సో ఇలా కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి ఆ ఒక్క సినిమా ఆపర్చునిటీయే చాలు అనుకోకుండా ఓ 30-40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండాలంటే ఆ సినిమాని ఎంత బాగా తీయాలని ఆలోచించాలని చెప్తాను. దే షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ కెరీర్. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ అవ్వద్దు అనేది నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది.
ట్రైల్ ఎంటర్ అవ్వకుండా కెరీర్ అయినప్పుడు మీకు కొంత ట్రైనింగ్ అవసరం, కొంత స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఏ ఏరియాల్లో మనం వీకో అది మన సీనియర్ల దగ్గర నుంచి, మన ఎక్స్పర్ట్లు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర నుంచి అది తీసుకోవాలి. అది వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఫంక్షనింగ్ బాగుంటుంది అండ్ ఇండస్ట్రీ విల్ ప్రొడ్యూస్ గుడ్ మూవీస్. ఖచ్చితంగా. ఫైనల్గా ఇప్పుడున్న లవర్స్కి కానీ, ఇప్పుడున్న సినిమా ప్రేక్షకులు కానీ, ఓవరాల్గా మీ మాటల్లో ఈ వ్యాలంటైన్ డే సందర్భంగా మా మెట్రో ప్రేక్షకుల కోసం లవర్స్కి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ లవ్ అండ్ ట్రస్ట్ యువర్ లవ్. అది చాలా అవసరం. అది లేకపోతే లవ్ నిలబడదు. అండ్ రెస్పెక్ట్ యువర్ లవ్. ఆ రెస్పెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా కంపాటబిలిటీ బాగుంటుంది. ఒక గీత ఉండాలి కదా. అలాగే ఇంకోటంటే సినిమా ప్రేక్షకులకి సినిమాలు బాగా చూడండి ప్లీజ్. మనసంతా నువ్వే చూసినట్టే మా నుంచి వచ్చే అన్ని సినిమాలు బాగా చూడండి. అన్ని థియేటర్లో చూడండి, ఓటీటీలో చూడండి, టీవీలో శాటిలైట్ రైట్స్ కొన్నాక వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా చూడండి. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే కీప్ వాచింగ్ గుడ్ స్టఫ్ అండ్ గుడ్ మూవీస్, అది మమ్మల్ని మంచి సినిమాలు చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఆ దిశగా మమ్మల్ని మీరే గైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. మీ ఆశ ఆకాంక్ష నెరవేరాలి. చాలా విషయాలు డిస్కస్ చేశారు. కల్మషమైన మనస్తత్వం తర్వాత ఏంటంటే మీలాంటి దర్శకులు ఇండస్ట్రీకి చాలా అవసరం కాబట్టి ప్రతి పరిస్థితుల్లో మీకు మంచిగా జరగాలని మెట్రో టీవీ కూడా కోరుకుంటుంది. ఇట్లాగే మీరు నిక్కచ్చిగా మాట్లాడాలి, మీ మనస్తత్వం మార్చుకోకుండా. ఇంక ఇప్పుడు మారే అవకాశం మారితే ఎప్పుడో కష్టకాలంలో మారిపోయింది. అది దాటేసాక ఇంకా మారే ఛాన్స్ లేదు. మంచి డైరెక్టర్ ఇండస్ట్రీకి ఉన్నారని నమ్ముతూ మీ దగ్గర నుంచి చాలా చాలా చిత్రాలని ఆశిస్తూ పెద్ద స్టార్స్ తో కూడా ఇంకా చేసి ముందుకు వెళ్ళాలని, మీ మనస్తత్వానికి తగ్గట్టు అదే స్థాయిలో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ వ్యాలంటైన్ డే సందర్భంగా మెట్రో టీవీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. వెరీ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురుమిళ్ళ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహాతి. నేను ఉదయకిరణ్ మెనకోల్ని. ఈ Feb 14 చాలా స్పెషల్ గా ఉంటుంది, ఎందుకంటే మనసంతా నువ్వే ఇస్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్. నీ స్నేహం ఇకరాను అని కరిగే కలగాయినా. February 14th ఈ సినిమా మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ టు వాచ్. మేమందరం కూడా వస్తున్నాం, మాతో పాటు మీరు కూడా చూడండి. మనసంతా నువ్వే, February 14 లవర్స్ డే నాడు. టు ఆల్ ది లవర్స్.